నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. లాంగ్ టైం. చాలా రోజులైంది. బట్ శ్రీరూప్ మాత్రం ఎక్కడైనా వినపడుతూనే ఉంది. అండ్ మీరు మరీ ముఖ్యంగా చాలా మంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. పర్టికులర్ గా పిగ్మెంటేషన్ గురించి ఈ మధ్య నేను గమనించిన దాంట్లో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు ఈ పిగ్మెంటేషన్ గురించి ఇన్ని వస్తున్నాయి అని చూస్తుంటే ఫుడ్ అంటారు కొంతమంది, లేదు మన లైఫ్ స్టైలే అంటారు కొంతమంది, లేదు ఇంకా ఎక్స్ట్రా ఏదో వీళ్ళు యూజ్ చేస్తున్నారు అందుకే ఇలా అంటున్నారు. అసలు పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది, దేని వల్ల అనేది ఫస్ట్ రీజన్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చాలా విషయాలు డౌట్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగు ఉంది, మెలాస్మా అంటాం. ఫస్ట్ ఇక్కడ చిన్న మచ్చల్లా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇక్కడ వస్తుంది, తర్వాత ఇక్కడ అలా పెరుగుద్ది. కొంతమంది బుగ్గల నిండా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. తర్వాత ఐబ్రో లైనింగ్ లో వస్తుంది, తర్వాత అక్కడక్కడ వస్తుంది. అంటే బటర్ఫ్లై షేప్ లో, సీతాకోక చిలక షేప్ లో వస్తుంది. అది సాధారణంగా మెన్ కంటే కూడా 90% విమెన్లో వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అప్పుడు కానీ, కొంతమంది ప్రెగ్నెన్సీలో వచ్చి తగ్గిపోద్ది, కొంతమందికి మిస్క్యారేజ్ అయిన తర్వాత వస్తుంటుంది, కొంతమందికి యూట్రైన్ ప్రాబ్లమ్స్, గర్భసంచి ఇష్యూస్ వచ్చినప్పుడు వస్తుంటుంది, కొంతమందికి మెనోపాజ్ దగ్గర వస్తుంది అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఆ మెలాస్మా వచ్చిన తర్వాత వాళ్ళు తోరుకు వాళ్ళ ఫేస్ని చూసుకుని ఎంతో ఆనందంగా ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళకపోవడం, బయటికి ఫంక్షన్లో వెళ్ళకపోవడం, బాగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. దానికి అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా అనుకుంటారు. చాలా చోట్ల ఏంటంటే తెలియక వాళ్ళు కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ అని, మొమెటోజోన్ అని, అసలు పిగ్మెంటేషన్ కోసమే ఈ క్రీమ్ అని ఎన్ని యూజ్ చేస్తారు సార్. రకరకాల లైట్లని, రకరకాల టోన్లని, రకరకాల క్రీమ్స్ వచ్చేసినాయి. వాటిల్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఉన్న క్రీమ్స్ ఉన్నాయి. కొన్నిటికి అయితే డబ్బాల మీద వెనకాల పేర్లు అసలు కంపోజిషన్ కూడా ఉండదు. డే క్రీమ్, నైట్ క్రీమ్ అని వాడు పాపం తెలియక వాడేసిన తర్వాత స్కిన్ ఎర్రబడ్డం, ఎండలోకి వెళ్తే మండడం, స్కిన్ ముడతలు తొందరగా క్రియేట్ కావడం, అలాగే చెమట పడితే మండడం, ఇవన్నీ స్టెరాయిడ్ క్రీమ్ ఎఫెక్ట్. స్కిన్ సెన్సిటివ్ అయిపోయింది. సో దాని ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. ఒకటి, ఆ మచ్చలు మీరు కావాలని పెట్టుకునే కదా కదా, మీ బాడీలోంచి పుట్టినాయి. అంటే మన బాడీలో ఉన్న కాలుష్యం నుంచి పుట్టినాయి. సో దానికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఆ కాలుష్యాన్ని తగ్గిస్తూనే లోపల నుంచి పిగ్మెంటేషన్ పోవడానికి ఏం చేయాలనే స్పెషలైజ్ ట్రీట్మెంట్ రెగ్యులర్గా శ్రీరూప్లో చాలా రెగ్యులర్గా 100% రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పలేను. కొంతమంది 100% పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 80% పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 70% పోయి ఎక్కడో కొంచెం మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే పోతుంది, గ్యారంటీగా పోతుంది. రిజల్ట్ అయితే ఉంది, రిజల్ట్ ఉంది, 100% ఉంది. అయితే అసలు ఈ పిగ్మెంటేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయని తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ లోకి వస్తున్నాను. సో ఇది ఒక పిగ్మెంటేషన్ కదా. నెక్స్ట్ పిగ్మెంటేషన్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేదా వెయిట్ పెరుగుతున్న వాళ్ళకి, ఇక్కడ నల్లగా అలాగే తెల్లని గీతల్లాగా, వాళ్ళు రోజుకు 3 సార్లు గంట గంట స్నానం చేస్తారు. అదేంటి అసలు స్నానం చేయరా అంతలాగా ఉన్నాయి, అలా కొంతమంది మురికిగా ఉంది రుద్దుకో అంటుంటారు. కానీ అది పిగ్మెంటేషన్ లోపల నుంచి పుట్టేది. ఆడపిల్లలకు సాధారణంగా పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అని చెప్పి, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాక, అన్వాంటెడ్ హెయిర్ పెరగడం, అన్వాంటెడ్గా మగవాళ్ళ బాల్డింగ్ రావడం, బాడీ అంతా హెయిర్ పెరగడం, ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళకి వచ్చే పిగ్మెంటేషన్ కూడా పీసీఓడి వల్ల కూడా ఇది వస్తుంది. ఇంకొకటి, వెయిట్ ఎక్కువ పెరిగిన కొద్దీ ఒబేసిటీతో లింక్ అయ్యి ఇక్కడ నల్లగా, ఇక్కడ నల్లగా, ఇక్కడ నల్లగా, ఇక్కడ ఇక్కడ ఇలా చోట నల్లగా వస్తుంది. దాన్ని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనే పిగ్మెంటేషన్. ఇవన్నీ ట్రీట్ చేయొచ్చు. కానీ వెయిట్ గెయిన్ వల్ల వచ్చింది అనుకోండి, వాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేసి, అంటే డైటింగ్ చేయాలని అవసరం లేదు, న్యూట్రిషన్ బాగా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఎక్సర్సైజ్ చేసి ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేసేయాలి. సో అది తగ్గుతున్నప్పుడు ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోద్ది. వెయిట్ తో పాటు వస్తే కనుక తగ్గిపోద్ది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకల్లా ఫాస్ట్ గా పోవాలంటేనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఇంకోటి ఏంటంటే, షుగర్ రాకముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక వార్నింగ్ కి కొంచెం ఇక్కడ నలుపు, ఇక్కడ నలుపు వస్తుంది. దట్స్ అన్ ఇండికేషన్. అంటే వీళ్ళు డయాబెటిక్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ డయాబెటిక్. సో మనకి ఇన్ని రకాల పిగ్మెంటేషన్స్. అలా కాకుండా వైట్నింగ్ క్రీమ్స్ అని తెలియక ఏ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక వైట్నింగ్ క్రీమ్ ఇవ్వంటే 300 కదా 400 కదా ఒక క్రీమ్ కొనేసి అది వాడిన తర్వాత ఫస్ట్ వారం 10 రోజులు అబ్బా ఏం క్రీమ్ దొరికిందిరా, భలే అద్భుతమైన క్రీమ్ దొరికింది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మొత్తం అందరికి షేర్ చేస్తారు, లేదా సీక్రెట్గా దాచిపెట్టి చెప్పరు. సో ఆ క్రీమ్ వాడిన ఒక
2 వీక్స్కో 3 వీక్స్కో ఎండకు వెళ్ళారనుకోండి బాగా మంటగా అనిపించి ఎర్రగా అవుతుంది. అంటే ఓన్ గా చేసుకున్నది కాదు కదా సార్, ఇప్పుడు మెడికల్ షాప్ లోనే కదా దొరుకుతుంది, కానీ దాని నుంచి ఎందుకు నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి? ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం ట్రీట్ చేయడానికి అది ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడకి మానేయాలి, అది వాడుతున్నప్పుడు ఏ జాగ్రత్త పడాలి. చాలా మందికి తెలియక పాపం క్రీమ్ తీసుకుంటారు. ఎండకు వెళ్తే సన్ స్క్రీన్ వాడాలి, అది ఎక్కువ రోజులు వాడకూడదు. అంటే మైక్రాన్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ప్రతిరోజు తెలియకుండా పీల్ అయిపోవడం వలన షైనింగ్, వాళ్ళు చూస్తే ఇక్కడి నుంచి ఇదంతా ఒక రంగు ఉంటారు, ఆ క్రీమ్ వాడిన ఏరియా మాత్రం ఒకలా తెల్లగా అయినట్టు. సో అలా కొన్ని వెరీ పవర్ఫుల్ పీల్స్ ఉంటాయి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ ఇంపోర్టెడ్ పీల్స్, చాలా పెద్ద పెద్ద పీల్స్, ఒక్కో పీల్కి 40,000 50,000 ఛార్జ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర అయిపోయిన తర్వాత నాకు పంపించి ఇలా ఎందుకు అయిందంటారు, నన్ను అడుగుతుంటారు. సో అలాంటి పీల్స్ లాగా ఈ క్రీమ్స్లో కూడా అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. సో మనకున్న ప్రాబ్లం బట్టి మనకి ఎంత అవసరమో అంతవరకు వాడుకోవాల్సినటువంటి క్రీమ్స్ కాకుండా, వాళ్ళకి అవి దాని గురించి తెలియక, దాని గురించి అవగాహన లేక, మెడికల్ షాప్లో ఉన్నవాడు మెడిసిన్స్ అమ్మాలి, వాడు డాక్టర్లు ఇచ్చేయకూడదు. వాడు ఈ క్రీమ్ తీసుకోండి ఇది వాడేయండి అంటాడు. దాంట్లో కొన్ని రకాల స్టెరాయిడ్స్, హైడ్రోక్వినాన్, బెటనవేట్, మెమటజోన్, గ్లైకోలిక్ యాసిడ్ అన్నిట్లో ఉంటుంది, కానీ దాంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉండేటప్పటికి ప్రాబ్లం సొల్యూషన్ వాడాల్సింది వైట్నింగ్ వాడి అది ఎర్రబడిపోయి స్కిన్ సన్నబడి నవ్వుతుంటే తొందరగా ముడతలు రావడం. అలాగే మొటాలనే లేని వాళ్ళకి మొటాలు వచ్చేసేసి ఎండకు వెళ్తే కందిపోయినట్టు అయిపోతారు. ఆ కందిపోయిన రెడ్నెస్ నుంచి నల్ల మచ్చలు స్టార్ట్ అవుతాయి. ఆ నల్ల మచ్చలు ఎలా అయిపోద్ది అంటే ఫేస్ అంతా ఒకలాంటి డార్క్ స్పాట్స్లో అయిపోయి ఎన్ని సంవత్సరాలైనా పోవు. ఏదేదో ట్రై చేస్తుంటారు. అలాంటి వాటిని కూడా శ్రీరూప్లో చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తారు. అంటే వీ షుడ్ క్యాచ్ ద పాయింట్, దాన్ని ఎట్లా లైటింగ్ చేయాలి. సో అసలు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో వీటి గురించి మాట్లాడాలి. ట్రీట్మెంట్స్లో మంగు ఉందనుకోండి, మంగుకి చాలా మంది లేజర్ అని కెమికల్ పీల్స్ అని చేస్తారు. ఒక కామన్ లాజిక్, చాలా మంది కెమికల్ పీల్స్ లేజర్ చేంజ్ ఉంటారు. ఇప్పుడు ఇలా 3 లెవెల్స్ కింద ఉందనుకుందాం. ఓకే, ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్, అలా రకరకాలుగా లేయర్స్ ఉన్నాయనుకుందాం. సో ఆ మెయిన్గా పైన ఉన్న ప్రాబ్లం అనుకోండి, మీరు పవర్ఫుల్ క్రీమ్స్ వాడినా, ఒక కెమికల్ పీల్ చేసినా, ఒక లేజర్తో బర్న్ చేసినా అది పోవచ్చు. మీకు లోపల నుంచి వచ్చి బ్రౌనిష్ బ్లాక్గా స్కిన్ వెనక్కి మసకగా కనబడేది మెలాస్మా. దానికి రీచ్ అయ్యి దాన్ని పిగ్మెంట్ లైటన్ చేస్తూనే లోపల నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి, ప్రిజమాస్ బ్యూటీ, కొలాజిన్ లాంటివి, అలాగా గ్లూటథియోన్తో ఉన్న సప్లిమెంట్స్ లాంటివి, వైటమిన్ సి లాంటివి, అలా రకరకాలు ఉంటాయి. వాటిని ఎలా యాడ్ చేయాలో అలా యాడ్ చేస్తే గ్యారెంటీగా పోద్ది. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం, అప్పుడు మనం ఫస్ట్ HbA1c చెక్ చేసి వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయో చూసి వాళ్ళకి అది కంట్రోల్ చేయడానికి డైట్లో చిన్న మార్పులు చేసి డెఫినెట్లీ డాక్టర్సే సజెస్ట్ చేసేది, ఇంకెవరు సజెస్ట్ చేస్తారు. సో ఇందులో డైట్లో న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూనే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చేటువంటి డ్యామేజ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, దాంతోపాటు ఏ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్స్ సింపుల్గా ఇప్పుడు మెలాస్మాకు మంగుకు చేసిన, లేదంటే ఈ స్టెరాయిడ్ ఇండ్యూస్ పిగ్మెంటేషన్ చేసిన దేనికైనా శ్రీరూప్లో పీల్ చేయడం కానీ, నెక్స్ట్ డే పాడవడం కానీ, నెక్స్ట్ అవర్ పాడవడం కూడా జరగకుండా ఆ ట్రీట్మెంట్ చేశాక డైరెక్ట్ ఎండకు కాకుండా కార్లో తిరగండి, ఫ్లైట్లో తిరగండి, బస్సులో తిరగండి, ఆటోలో తిరగండి, డైరెక్ట్ ఎండకు తిరగద్దని చెప్తాం. అంతే, చిన్న జాగ్రత్తలు. అంటే కొన్ని రోజుల వరకు, అంటే కొన్ని రోజులే ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ చేసిన 5-6 days. అంటే మళ్ళీ రిపీట్ అవ్వదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. రిపీట్ అవ్వాలంటే దానికి వచ్చిన కారణం అయితే ఉందో మనం మళ్ళీ రిపీట్ చేయాలి. అది రిపీట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చింది, దానికి కేర్ తీసుకోవాలి. యూట్రైన్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, లోపల గర్భసంచి సంబంధించిన ప్రాబ్లమ్స్, రకరకాల అటువంటి వచ్చింది అనుకోండి మంగు, అది ఏంటి అనేది చూసుకుని దాని నుంచి ఎందుకు ఆ కాలుష్యపు డిపాజిట్స్ వల్ల వస్తుంది, దాని నివారణ ఎలా చేసుకోవాలి, డైట్లో ఎలాంటివి తీసుకోవాలి, ఏ రెగ్యులర్ మెయింటెనెన్స్, హెల్దీ క్రీమ్ ఏం చేసుకోవాలనేది చూసుకోవాలి. సో ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. రూట్ కాజ్ వెతికి దానికి ట్రీట్ చేస్తారు. ఫస్ట్ రూట్ కాజ్ చూడకుండా ఏదో క్రీమ్ చెప్పేసి ఏదో చెప్పేయడం అనేది ఇట్స్ అన్ప్రొఫెషనల్. చాలా వరకు వెళ్ళి ఇష్టం వచ్చి మీరు అన్నట్టుగా మెడికల్ షాప్ లో ఏదైనా ఒక క్రీమ్ ఇవ్వండి అని తీసేసుకుంటారు. పాపం తెలియదు ఏం చేస్తారు వాళ్ళు, డాక్టర్ దగ్గరికి డబ్బు ఖర్చు అవుతుందేమో, లేకపోతే ఇంత పే చేయాలనుకుని ఏదో మెడికల్ షాప్ లో అడిగేద్దాం అనుకుంటారు. దాని నుంచి వచ్చిన ప్రాబ్లంకి హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు దానికంటే చాలా అయిపోతుంది.
అంటే సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే బేర్ చేయగలమా మిడిల్ క్లాస్ వాళ్ళం మేము ఆ ఖర్చు అని కూడా ఆలోచిస్తాం. డెఫినెట్లీ దేర్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మంగు ఉంది, మెలాస్మా ఉంది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చాలా మంది రెగ్యులర్గా రోజుకి దగ్గర ఎన్నో ట్రీట్మెంట్స్ జరుగుతాయి. నెంబర్స్ అన్నమాట, డబల్ నెంబర్స్లో జరుగుతాయి ట్రీట్మెంట్స్ రోజు. అందులో మెలాస్మా సంబంధించి అట్లీస్ట్ 20-30% ఉంటుంది. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. రిచ్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వస్తే అది వేరు. వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే విధంగా మనం సజెస్ట్ చేయాలి. రైట్. ట్రీట్మెంట్ అయితే బెస్ట్ అందుబాటులో ఉంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో విన్నారు కదా, పిగ్మెంటేషన్ కి మంగుమచ్చలతో ఎవరైతే బాధపడుతున్నారో కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ మేము ఒక డాక్టర్ని కలవాలనుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి శ్రీరూప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ప్రత్యేకించి ఇప్పుడు డాక్టర్ గారి మాటల్లో మీరు విన్నారు కదా, అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది, రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. మీరు ఏ లెవెల్లో మీ పిగ్మెంటేషన్ ఉంది అనేది ఫస్ట్ చెక్ చేయించుకుంటే బెటర్. ఫస్ట్ డాక్టర్ గారి కన్సల్ట్ అవ్వాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. ఫస్ట్ ఆయనతో మాట్లాడాక ఏ లెవెల్లో ఉందో తెలిసి ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా వస్తుంది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.